నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. వైసీపీ ప్రభుత్వంలో సింగపూర్ మంత్రులను ఎలా బెదిరించి 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు సింగపూర్లతో మంచి బంధాలను కొనసాగించారండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సింగపూర్ ప్రభుత్వం కూడా అమరావతికి వచ్చి ఎన్నో పెట్టుబడులు పెట్టింది. ఆ పెట్టుబడులపై అమరావతిని డెవలప్మెంట్ కోసం సింగపూర్ ప్రభుత్వం ఎన్నో సేవలు చేస్తూ ముందుకు వచ్చింది. అది 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు జరిగింది. 2019 నుంచి 2024 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత దాని పరిస్థితి మారిపోయింది. సింగపూరు వాళ్ళను కూడా బెదిరించి పంపించేశారు. అమరావతిని డెవలప్మెంట్ చేయకుండా పోక సింగపూర్ ప్రభుత్వానికి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చి వాళ్ళను బెదిరించి వెళ్ళిపోయింది. దేశ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా చేశారనేది కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ సింగపూర్ మంత్రులను బెదిరించారు, వారిపై కేసులు పెడతామన్నారు, జగన్ చేసిన నష్టం పూడ్చలేనిది అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. ఆ దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారు. దీంతో వారు సీరియస్గా తీసుకున్నారు. దీనివల్లే అమరావతి పనుల్లో నేరుగా భాగస్వామ్యం అయ్యేందుకు విముక్తత ఏర్పడింది అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. సింగపూర్ పర్యటనలో ఎంతో వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి అనాసక్తి చూపుతున్నారు. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం చేసిన వాళ్ళ మీద చేసిన ఆకృతాలకు కూడా సింగపూర్ ప్రభుత్వం చాలా ఇబ్బంది పడింది. వాళ్ళు ఇంకా ఏం చెప్తున్నారంటే కావాలంటే ప్రపంచ బ్యాంకు ద్వారా సహాయం చేస్తామని సింగపూర్ ప్రభుత్వం చెప్తున్నారంట. మొన్న సింగపూర్ పర్యటనకు వెళ్ళిన లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ సింగపూర్ యొక్క పరిస్థితులను, పెట్టుబడిదారులను కూడా ఆహ్వానించారు. విశాఖ సదస్సుకు వచ్చేందుకు కూడా ఒప్పించారు. విశాఖపట్నంలో నిర్వహించే పారిశ్రామిక సదస్సుకు సింగపూర్ ప్రభుత్వం నుంచి రావాలని, మీరు అమరావతిలో కానీ వైజాగ్లో కానీ ఎక్కడైనా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని, మా రాష్ట్రం డెవలప్మెంట్కు సహకరించాలని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వెళ్ళి సింగపూర్ పర్యటనలో చేసిన కృషికి సింగపూర్ ప్రభుత్వం కూడా అంగీకరించింది. విశాఖ సదస్సు వచ్చేందుకు కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. జగన్ ప్రభుత్వంలో వైసీపీగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పుడు మంత్రులు కావచ్చు, అప్పుడు అధికారులు కావచ్చు, సింగపూర్ వారిని ఎలా బెదిరించారు, వాళ్ళు ఎందుకు ఎలా వెళ్ళిపోయారు అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్తూ చాలా ఇబ్బందులు పెట్టారనేది కూడా తెలుస్తుందండి. వైసీపీ హయాంలో నేటి ముఖ్యమంత్రి జగన్ సింగపూర్ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా వివరించడం, సింగపూర్ మంత్రులపై కేసులు పెడతామని బెదిరించడం వంటి చర్యలను ఆ దేశ ప్రభుత్వం పెద్దలు సీరియస్గా తీసుకున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. తన సారథ్యంలోని మంత్రులు, అధికారుల బృందం ఇటీవల సింగపూర్ పర్యటించిన తాలూకా విశేషాలను బుధవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఆయన పంచుకున్నారు. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ చేసిన నష్టము పూడ్చలేని విధంగా ఉంది. ఈ కారణంగా సింగపూర్ వారు నేరుగా రాజధాని అమరావతి పనుల్లో భాగస్వాములు అయ్యేందుకు విముక్తత చూపుతున్నారు. నా పర్యటన ద్వారా వారితో సంబంధాలను కొంతవరకు గాడిలో పెట్టగలిగాం. కానీ రాజధాని సీడ్ క్యాపిటల్లో పెట్టుబడులకు కానీ కంపెనీలకు తీసుకొచ్చేందుకు వారు ఇష్టపడడం లేదు. అవసరమైతే ప్రపంచ బ్యాంకు ద్వారా సహకారం అందిస్తామనేది కూడా చెప్తున్నారంట. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ సింగపూర్ పర్యటనకు చాలా ఇబ్బందులు పడినారు, చాలా చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మన సింగపూర్ పర్యటనకి వెళ్ళి రాష్ట్ర అమరావతి ప్రజల కోసం రాండి, మాకు కొత్తది అమరావతి క్యాపిటల్ డెవలప్మెంట్ చేయండి అనేది కూడా చేశారు. సింగపూర్తో దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించుకోవడంలో భాగంగా కేబినెట్ మంత్రులను 4-5 చొప్పున బృందాలను సింగపూర్కు పంపాలని నిర్ణయించాం. సింగపూర్ ప్రభుత్వం కూడా మంత్రులను పంపాలని కోరింది. వైసీపీ నేతలు రోజుకు వికృత ప్రవర్తిస్తున్నారు. మహిళలను బూతులు తిట్టడం, అసభ్యంగా వివరించడం వంటివి చేస్తున్నారు. వీటిని తిప్పికొట్టడంలో మంత్రులు ముందుండాలి అని చంద్రబాబు గారు చెప్పారండి. ఇంకా ఏం చెప్పారంటే విశాఖపట్నంలో నవంబర్లో జరిగే బిజినెస్ సమ్మిట్కు హాజరయ్యేందుకు సింగపూరు ఎట్టకేలకు ఒప్పించగలిగామనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి.
ఎందుకంటే చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, అమరావతి అభివృద్ధి చెందాలి, ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళాలి. 2019 నుంచి 2024 వరకు వైసీపీ గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్కు రాజధాని అంటూ లేకుండా పోయింది. ఐటీ రంగంలో దెబ్బతిని చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేకుండా పోయినాయి. పోలవరం ప్రాజెక్టు ముందుకు పోలేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు కట్టుకుంటున్నారు, అమరావతిని డెవలప్ చేసుకుంటూ దాని కార్యక్రమం నడుస్తుంది. ఇంకా విశాఖపట్నం, వైజాగ్లో చూస్తే ఐటీ రంగం చాలా కంపెనీలు వచ్చేస్తున్నాయి. చాలా లోకేష్ గారు అయితే వైజాగ్లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చెందే విధంగా ముందుకు తీసుకుపోతున్నారు. ఎందుకంటే లోకేష్ గారి యొక్క అతను చదువు కావచ్చు, అతని యొక్క పెరిగిన పెంపకం కావచ్చు, ముందున్న ఐటీ శాఖ మంత్రికి గుడివాడ అమర్నాథ్ గారికి లోకేష్ గారికి తేడా చూడండి ఎలా ఉందో. లోకేష్ గారు తన పనిని తాను చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని, ఐటీ రంగం అభివృద్ధి చెందాలనేది కూడా ముందుకెళ్తున్నారు. ఇలా చంద్రబాబు నాయుడు గారు నిన్న కేబినెట్ సమావేశంలో చెప్పారు. ఇంకేం చెప్పారంటే, మళ్ళీ క్రిమినల్స్తో రాజకీయాలు కలుషితం అవుతున్నాయి, క్రిమినల్స్ చాలా తెలివి మీరిపోతున్నారు, రాజకీయాల్లోకి ప్రవేశించి కలుషితం చేస్తున్నారు. ఈ పరిమాణాలను ధీటుగా ఎదుర్కొనేందుకు రాజకీయాల్లో ఉండే ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రత్యర్థులకు చెక్కి పెట్టాల్సిన అవసరం ఉంది. పోలీసులు కూడా క్రిమినల్స్ని ధీటుగా వివరించాల్సిన అవసరం ఉంది అని సీఎం అన్నారు. ఎందుకంటే 2019 నుంచి 2024 మధ్య మీరు చూడండి, వైసీపీలో ఉన్న వాళ్ళు ఎలా చిచ్చరేగిపోయారు. మినిస్టర్లు వాళ్ళు వీళ్ళు పెట్టుబడులు లేకుండా చిన్న చిన్న పెట్టుబడులు వస్తే వాళ్ళని బెదిరించడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, బూతులు తిట్టడం అట్లా చేశారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే సింగపూర్ వాళ్ళతో పర్యటనలో భాగంగా అమరావతిని డెవలప్మెంట్ కోరుకుంటూ పోలవరం ప్రాజెక్టు ముందుకెళ్ళుకుంటూ పోతున్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని కూడా చేస్తున్నారు. ఇవల్ల ఆటో కార్మికులపై ప్రభావం పడుతుందని, వారితో చర్చించి వారికి చేయూత ఇవ్వాల్సిన అవసరం ఉందని మంత్రి నారాయణ మనోహర్ కేబినెట్ దృష్టికి తీసుకురాగా తప్పకుండా చేద్దామని సీఎం హామీ ఇచ్చారండి. ఇంకా జిల్లాల పునర్విభజన చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఎలా అంటే అలా చేశారు. పేర్లు కూడా సరిగ్గా పెట్టలేదు, సరిహద్దులు కూడా సరిగ్గా పెట్టలేదు అనేది కూడా అది నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. దాన్ని మళ్ళీ నివేదికను ఇవ్వాలని కూడా సీఎం ఆదేశించారు. ఇంకా చూస్తే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా చర్చకు వచ్చింది. సుప్రీంకోర్టులో సిబిఐ కేసు విచారణ ముగిసిందని చెప్పడంతో క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్చ నడుస్తుందని సీఎం మంత్రులను అడిగి తెలుసుకున్నారు. అది కూడా తెలుస్తుంది. ఇంకా ఏం చెప్తున్నారంటే, లిక్కర్ స్కామ్ నిందితుడు వెంకటేష్ నాయుడు సీఎం చంద్రబాబుతో దిగిన ఫోటోలను చూసి వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం కూడా కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చింది. ఎవరో వచ్చి ఫోటోలు దిగుతుంటారని, వారిని నువ్వు ఏ పార్టీని అడిగి ఫోటోలు దిగలేను కదా అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. వెంకటేష్ నాయుడు నంద్యాలకు చెందిన వాడు కావడంతో అక్కడ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఏబే ఫరూక్తో కూడా ఫోటోలు దిగి ఉంటారని ఆయన అనగా వారిద్దరూ స్పందించారు. స్థానికంగా తమకు ఎవరు ఏ పార్టీ వారు కాస్త అవగాహన ఉంటుందని, తమ పార్టీ కాని వారిని ఎట్టి పరిస్థితుల్లో దగ్గరికి రానివ్వమని, వెంకటేష్ నాయుడుతో తమ ఫోటోలు దిగలేదని స్పష్టం చేశారు. ఫోటోల విషయంలో తనతో పాటు మంత్రులు అప్రమత్తంగా ఉండాల్సిన అంశాన్ని ఈ ఉధృతం చేశారు. ఇదేనండి చంద్రబాబు నాయుడు గారు అమరావతి పర్యటన, అమరావతి కోసం సింగపూర్ పర్యటనలో జరిగిన విషయాలు, గత వైసీపీ ప్రభుత్వం చేసిన డ్యామేజ్ను కూడా చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.